ట్రైజెమినల్ న్యూరాలజియా ఈ పదం విన్నారా? ఫేమస్ యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ గారికి కూడా ఈ కైండ్ ఆఫ్ డిసీజ్ ఉంది. ఏంటి అది అసలు? ఒక పక్క ఫేస్కి ఒక పక్క షాక్ లాంటివి తగులుతూ ఉంటుంది. చాలామంది ఇది వచ్చిన తర్వాత సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తారు ఆ పెయిన్ని భరించలేక. అసలు ఏంటిది? దీని గురించి మనం పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సుధీర్ దారా గారు ఫ్రమ్ ఏపీఆర్. నమస్తే సార్. నమస్కారం. అంటే ఒక చిన్న డిసీజ్ లా స్టార్ట్ అయ్యి సూసైడ్ దాకా తీసుకెళ్ళే ఒక జబ్బు, అది ఒకసారి దీని గురించి చెప్పండి సార్. ఎలా స్టార్ట్ అవుతుంది? దీన్ని సూసైడల్ డిసీజ్ అంటారు. అంటే సూసైడల్ డిసీజ్ అంటే సూసైడ్ చేసుకోవడానికి అంత భయంకరమైన సఫరింగ్ ఏముంటుందంటే, నొప్పి బాడీలో ఎక్కడున్నా కానీ భరించవచ్చు. ముఖం మీద నొప్పి ఉందంటే ఎట్లా భరిస్తాం? అది ఈ సైడ్, ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్కి షాక్ లాగా వస్తుంది. చగ్ మన ఎలక్ట్రిక్ షాక్ లాగా. ఇట్లా ముట్టే షాకు, బ్రష్ చేస్తే షాకు, ఈ పక్క నమిలితే షాకు, నీళ్ళతో కడుక్కున్నప్పుడు షాకు, షేవింగ్ చేసుకోలేరు, చల్లగాలి తగిలితే షాకు. సో ఇప్పుడు చెయ్యిలోనో నడుములోనో నొప్పి ఉందంటే ఏదో ఒక పొజిషన్లో ఉండి అడ్జస్ట్ అవ్వడం, దిండు పెట్టుకున్న అది అని. ఇది ఏంటిది? గాలి తగిలినా, బ్రష్ చేసుకున్నా, షేవ్ చేసుకున్నా, నమిలినా, ఎవరైనా టచ్ చేసినా షాక్ లాగా పెయిన్ వస్తుంది. ఒక్కసారి వచ్చిందంటే అది ఒక 1 minute ఇంకంతే అట్లా పడితే ఇంకా పేషెంట్ ఇట్లా పట్టుకొని అల్లాడిపోతారు అనమాట. దీన్ని ట్రైజెమైనల్ న్యూరాలజీ అంటారు. ట్రైజెమైనల్ ఎందుకంటారంటే ఫేస్లో ఒక సైడ్ ఫేస్, ఇది రైట్ కదా, ఇది లెఫ్ట్. రైట్లో ఈ నుదురు దగ్గర నుంచి ఈ దవడ వరకు మొత్తం ఏరియాని సప్లై చేసే నరం పేరు ట్రైజెమినల్ అంటారు. ట్రైజెమినల్ నర్వ్. ట్రై అంటే 3, అంటే బ్రెయిన్లోంచి అది బయటకు వచ్చి నరము 3గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ నరము ఈ నుదురు, కన్ను గుడ్డు ఉందా, నల్లగుడ్డు, దాని సెన్సేషన్స్కి సప్లై చేస్తుంది. ఒకటో నరం V1 అంటారు దాన్ని. రెండో నరము ఈ సైడ్ ఆఫ్ ద నోస్కి, ఈ ఏరియాకి, ప్లస్ చెంప, ప్లస్ అప్పర్ లిప్, పై పెదవికి రెండో నరం సప్లై చేస్తుంది. మూడో నరము కింద పెదవి, దవడ, జా. సో 3 నరాలు ట్రైజెమినల్ న్యూరాలజీ. ఈ నర్వ్ బ్రెయిన్లోంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఈ బ్రెయిన్లో నుంచి బయటకు వచ్చే టైంలో కానీ, బయటకు వచ్చిన తర్వాత కానీ, ఈ నరానికి ఏదైనా రక్తనాళము కానీ, ఏదైనా ట్యూమర్ కానీ నరం మీద పడింది అంటే అక్కడి నుంచి చిగ్ 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 అని షాక్ కొడుతుంది. ఇక్కడ నరం ఉంటుంది చూసారా, అప్పుడెప్పుడైనా ఇట్లా పోతే టేబుల్ తగులుతుంటుంది, గోడ తగులుతుంది, ఎవరైనా టచ్ జిగ్మని కొడుతుంది. అదే కంటిన్యూస్గా ఆ నరం నుంచి, ట్రైజెమినల్ నరం నుంచి సిగ్నల్స్ వస్తుంటే ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో సూసైడల్ ఐడియాస్ రావడం కూడా సహజమే. సో అంత తీవ్రమైన నొప్పి ఉండే జబ్బు ట్రైజెమినల్ న్యూరాలజీ. సో కంటిన్యూస్గా, అంటే మైల్డ్గా ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు వస్తుంది, సివియర్ అయిపోయిన వాళ్ళకి ఎవ్రీ 5 minutesకి ఇట్లా ముట్టే, బ్రష్ చేస్తే చల్లగాలి తేలితే వస్తుంది. సో ఇంత ఘోరమైన డిసీజ్కి ఇప్పటివరకు ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే, ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తారు. ఫస్ట్ టెగ్రిటాల్ అని, గాబాపెంటిన్ అని, బ్యాక్లోఫెన్ అని. సో జనరల్గా ఫస్ట్లో తగ్గుతుంది నొప్పి, తగ్గి ఒక 2-3 నెలలు ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు ఈ టెగ్రిటాలు, బ్యాక్లోఫెన్, గాబాపెంటిన్ డోసులు పెరుగుతాయి. మళ్ళీ కొన్ని రోజులు రిలాప్స్ రాదు, మళ్ళీ తర్వాత 1 సంవత్సరానికి వస్తుంది. అప్పటికి ఇంకా డోసులన్నీ ఎక్కువ అయిపోయి, ఇంకా ఎక్కువ డోసులు అయిపోయే కొద్దీ డ్రౌజినెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు రోజంతా నిద్రపోతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని నిద్రపోవడం, ట్యాబ్లెట్ వేసుకొని. సో ఇంకా తర్వాత సొల్యూషన్ తర్వాత అది పని చేయదు, మందులతో సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. వామిటింగ్ సెన్సేషన్లు, లివర్ ప్రాబ్లమ్స్. తర్వాత ఏం చేసి బ్రెయిన్ ఆపరేషన్ చేసేవాళ్ళు ఇంతకుముందు. బ్రెయిన్ ఓపెన్ చేసి, ఇప్పుడు నేనేమన్నా ట్రైజెమినల్ నరం మీద ఒక ట్యూమర్ కానీ, లేదా ఒక రక్తనాళం వచ్చి దాన్ని టచ్ చేస్తూ ఉంటాయి. మామూలుగా రక్తనాళం సైడ్లో ఉండాలా, ఈ నరం సైడ్లో ఉండాలా, మధ్యలో గ్యాప్ ఉండాలా. ఈ రక్తనాళం వచ్చి దీని మీద పడింది అనుకో, రక్తం ఎట్లా పోతుంది, హార్ట్ పంపింగ్ విధానంలో చక్ చక్ అని అది వెళ్ళినప్పుడల్లా చక్ మన షాక్ కొడుతుంది. సో ఇది జరుగుతుంది. కాబట్టి ట్యాబ్లెట్స్ పని చేయకపోతే బ్రెయిన్ ఓపెన్ చేసి ఈ రక్తనాళాన్ని, ఆ నరాన్ని డివైడ్ చేసి బ్రెయిన్ లోపల ఒక మధ్యలో ప్యాచ్ పెట్టేవాళ్ళు. పెట్టి వదిలితే పెయిన్ తగ్గేది. కాకపోతే బ్రెయిన్ ఆపరేషన్ ఏమన్నా వచ్చు కాంప్లికేషన్స్. సో అందుకని కొత్త టెక్నిక్ ఒకటి వచ్చింది. మరీ కొత్తది కూడా కాదు, 10-15 సంవత్సరాల నుంచి ఒక టెక్నిక్ ఏంటంటే, ఈ ట్రైజెమినల్ నర్వ్కి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అంటే ఒక లేజర్ లాంటి ట్రీట్మెంట్. అంటే చిన్న ఇంజెక్షన్తోనే ఆ నరం దగ్గరికి వెళ్ళి, మనకున్న స్కాన్స్ ద్వారా ఆ నరాన్ని చూసి కనుక్కొని, అక్కడికి వెళ్ళి చిన్న నీడిల్ తోటి అక్కడ వేవ్స్ పంపించడం ద్వారా, రేడియో ఫ్రీక్వెన్సీ
వేవ్స్ పంపించడం ద్వారా పెయిన్ చాలా బాగా కంట్రోల్కి వస్తుంది. సక్సెస్ రేట్ మోర్ దెన్ 90%. చిన్న ఇంజెక్షన్, హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్, 3-4 అవర్స్ అబ్జర్వేషన్, నెక్స్ట్ ఫాలోఅప్. అంటే ఇంత భయంకరమైన జబ్బుకి ఒక చిన్న ఇంజెక్షన్తో తగ్గిపోయే మార్గం ఉందంటే 100% ఉంది. ఇప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ కూడా న్యూరోసర్జన్ చేయట్లే, ఇటువంటి వాటికే పంపిస్తున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసుకోండి అని. సో సింపుల్ టెక్నిక్, ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజరు, చిన్న ఇంజెక్షన్తో మన దగ్గర ఉన్న స్కాన్స్ తోటి మీకు నేను 3 నరాలు చెప్పాను కదా, ఒకటేమో కన్నుగుడ్డు, రెండోదేమో చెంప, మూడోదేమో దవడ. ఏ నరం అయితే ఎఫెక్ట్ అయిందో ఆ నరంకి ఒక్కదానికే ట్రీట్మెంట్ చేస్తాం. కొన్నిసార్లు ఇది మూడో నరము ఎఫెక్ట్ అయింటుంది, కొన్నిసార్లు రెండో నరం ఎఫెక్ట్ అయింది, కొన్నిసార్లు 2-3 ఎఫెక్ట్ అయింటాయి, కొన్నిసార్లు ఒకటో నరం ఎఫెక్ట్ అయింది. దాని ప్రకారం ఆ నరాన్ని చూసి అక్కడికి వెళ్ళి దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చేయడం ద్వారా కంప్లీట్ రిలీఫ్ వస్తుంది. అసలు దీని గురించి వింటేనే ఎంతో భయంకరంగా ఉంది. అసలు అది అనుభవిస్తున్న వాళ్ళకి ఇంకెంత బాధాకరం. ఇంకో స్టోరీ ఏంటంటే సూసైడల్ డిసీజ్ అన్నాం కదా, ఒక పేషెంట్ ఉన్నారనమాట. ఆమె ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, ట్యాంక్ బండ్కి వెళ్ళి దుఃఖిస్తుంది, నొప్పి భరించలేక. సరే తీసుకెళ్ళి ఏదో ట్రీట్మెంట్ చేయించారు, అది ఇదంతా అయిపోయింది. ఇంకోసారి డైరెక్ట్గా ఆమె తడిసిన బట్టలతో మా క్లినిక్లోకి తీసుకొచ్చారు. ఆమె మళ్ళీ అటెంప్ట్ చేసింది. అమ్మో సార్ ఇంకేం లేదు, మీ గురించి విన్నామని చెప్పి. తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉంది. దగ్గర 6-7 ఇయర్స్ అయింది చేసి నేను. సో అంటే సూసైడల్ డిసీజ్ అని మేము కూడా వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. నాకే డైరెక్ట్గా ఆ పేషెంట్ రావడం జరిగింది. అంత సివియర్ పెయిన్లో సైకలాజికల్గా డల్ అయిపోయి, ఇప్పుడు ఎంత ఏజ్ కూడా 45-50 మధ్యలోనే ఉన్నాయి. సో దగ్గర 20 సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది. నేను సఫర్ అవుతున్నాను, నాకు ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నాను, ఏంటి జీవితం అని సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళి 2 times అటెంప్ట్ చేసుకొని ఆ సెకండ్ టైం పాపం ఆమెను తీసుకొస్తే తగ్గితే ఇప్పుడు బాగుంది. కంప్లీట్లీ పెయిన్ రిలీఫ్లో బాగుంది. దేవుడు అనిపిస్తారు డాక్టర్. కొన్నిసార్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి రేర్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్న ఎవరైనా సరే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని కలవండి. ప్రొలాంగ్ చేయొద్దు. ఏ వ్యాధి అయినా ప్రొలాంగ్ చేస్తే అది తీవ్రంగా మారుతుంది. థ్యాంక్ యూ సార్.